నమస్కారం శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను నారాయణ రెడ్డి. వైసీపీ ప్రభుత్వంలోనే సంక్షేమము అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కరవది సర్వేరెడ్డిపాలెం గ్రామాల్లో బాలినేని రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కరవది గ్రామంలో ఎంపీటీసీ మన్నే శ్రీనివాసరావు, సొసైటీ చైర్మన్ వాకా కృష్ణారెడ్డి, నాయకులు, ప్రజలు బాలినేనికి ఘన స్వాగతం పలికారు. గ్రామంలో ప్రతి వీధి తిరుగుతూ ప్రజలను పలకరిస్తూ వైసీపీకి 2 ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. భూమి లేని నిరుపేదలకు భూమి పట్టాలు ఇచ్చామని, గ్రామంలో అంతర్గత రోడ్లను, సీసీ రోడ్లు, డొంక రోడ్లను మెటల్ రోడ్లుగా మార్పులు చేశామని బాలినేని తెలిపారు. కాలనీలో డ్రైనేజీలు, సచివాలయ భవన నిర్మాణాలు చేపట్టామన్నారు. నాడు నేడు కింద జెడ్పీ హైస్కూల్లో జూనియర్ కాలేజీ ప్రారంభమైందని, పిహెచ్సికి నూతన భవనాన్ని నిర్మించామని తెలిపారు. కరవది గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామన్నారు. జగనన్న పాలన వస్తేనే ప్రజల కష్టాలు తీరుతాయని తెలిపారు. మళ్లీ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇళ్ల వద్దకే వచ్చి సంక్షేమ పథకాలు అందిస్తారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కోటేశ్వరరావు, ఎంపీపీ మల్లికార్జున రెడ్డి, వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి చుండూరు రవిబాబు, మండల ప్రెసిడెంట్ చుంచు రామకృష్ణ, సోమశేఖర్, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదన్న, క్రాంతి, పాలపర్తి రమేష్, దార్ల బాబు, మిడసల కృష్ణ, అంకారావు, ప్రసన్నరెడ్డి, శ్రీనివాసరెడ్డి, అంజిరెడ్డి, మాజీ ఎంపీపీ రమేష్ బాబు, మాజీ సర్పంచ్లు రాఘవ, వెంకటేశ్వర్లు, మేడికొండ కోటేశ్వరరావు, లక్ష్మారెడ్డి, పెరకం సుబ్బారావు పాల్గొన్నారు. ఒక ఓటు కోసమే కాదు, మనకి మరీ గుర్తు పెట్టుకోండి. 4వ నెంబర్ ఫ్యాను బాలినేని శ్రీనివాస్. ఫ్యాను గుర్తుకు వేసి అత్యధికమైన మెజార్టీతో గెలిపిస్తారని మీరందరూ ఆయన ఖచ్చితమైన స్వాగతం పలికి అత్యధికమైన మెజార్టీతో బాలినేని శ్రీనివాస్ మరీ ప్రార్థించి అర్థించి వేడుకుంటున్నాం. రాబో సారస్వత ఎన్నికల్లో మీ ఆశలకు మరీ వేడుకుంటున్నాం. మీ అందరూ కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకి ఎన్నో సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎలక్షన్స్ నిమిత్తం 2 నెలల నుంచి గమనించండి,
జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మరి ఈ 2 నెలల్లో మీరు చూశారు, ఎలక్షన్ వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు పెన్షన్ల విషయంలో అవ్వాతాతలకి పెన్షన్ ఇచ్చేదానికి వాలంటీర్లు ప్రతి నెల 1వ తేదీ ఇస్తుంటే ఎలక్షన్ కమిషన్కి మరి కోర్టు కేసి అది ఆపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఎండలో పడి బ్యాంకులకు పోయి అవస్థపడుతున్నటువంటి ముస్లిం వాళ్ళని చూస్తే, అవ్వాతాతలు చూస్తే ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మళ్ళా వాలంటీర్ తోటి ప్రతి నెల మొదటి 1వ తేదీ పొద్దున్నే తలుపు తట్టి ఇచ్చే రోజు రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఎన్నో పథకాలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు ఈ పథకాలు పెట్టి ప్రజల్ని ఇచ్చేస్తా ఉన్నాడు. రాష్ట్రం అధోగతి పాలవుతుంది, శ్రీలంక అవుతుందని ఆయన మాట్లాడాడు. మరి ఇప్పుడు ఎలక్షన్ వచ్చేటప్పటికి నేను ఏదో పథకాలు ఇస్తాను, ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తాను అని చెప్పి మోసపూరితో మాట్లాడుతూ ఉన్నాడు. అది గమనించాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. చేసేదానికైతే కదా ఈ నిర్ణయం చెప్తాడు ఎలక్షన్ ముందర, కానీ చేయడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేస్తారని కూడా ఈ సభావంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి కొంతమందికి ఆసరా, చేయూత, 4వ విడత బటన్ నొక్కాడు కానీ ఇంకా పడలా. కొంతమందికి పడలా, కొంతమంది పడ్డాయి. అంటే ఈ కోడ్ వచ్చిన దాని వాళ్ళు పడలేదు. కోడ్ అయిపోగానే మీ ఖాతాలోకి ఆసరా డ్వాక్రా రుణాలు మాఫీ అవుతాయి. అలాగే చేయూత 40 సంవత్సరాల డబ్బులు పడతాయని చెప్పి కూడా ఈ సభావంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదైనా చెప్పింది చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. దానికి కూడా ఆ డ్వాక్రా రుణమాఫీ కూడా కోర్టుకేస్తారు. ఏదైనా ఆపేదానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు. మళ్ళా అన్ని పథకాలు రావాలంటే, అమ్మఒడి కానీ అన్ని పథకాలు రావాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని కూడా తెలియజేసుకుంటూ మీ అందరి ఆదరామాలతోటి నన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా ఫ్యాన్ గుర్తుకే ఓట్లేసి గెలిపించాలని చెప్పి మరి తూర్పు వాడ సోదరులు అందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్. జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. వారిద్దరికి కూడా ఈ గ్రామం మంచి మెజార్టీ ఇస్తారని ఈ గ్రామంలో నుండి ప్రజలు అపూర్వ స్వాగతం మాకు తెలియజేస్తూ ఉంది. కావున ఈ కరవది గ్రామస్తులను తెలియజేద్దామనగా రేపు జరిగేటువంటి ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు కోట్లేసి జగన్మోహన్ రెడ్డి గారిని బలపరచాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. అమోఘమైన స్వాగతం పలికి కొన్ని వందల మంది అభిమానంతో వాసన్నకి ఘన స్వాగతం పలకటం నేను ఈ సందర్భంగా మా కరవది గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వాసన్న ఆరోసారి ఎమ్మెల్యే అవటానికి సిద్ధంగా ఉన్నాడు అనేదానికి నిదర్శనమే ఈరోజు ఈ కరవది గ్రామ స్పందన. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు జగన్మోహన్ రెడ్డిని, ఈ పథకాలు ఎందుకు పెట్టాడన్నారు. మరి ఒక్క పథకాన్న తీసే దమ్ము ధైర్యం నీకుందా? జగనన్న పెట్టిన పథకాన్ని దేన్నన్నా నేను తీసేస్తానని చెప్పే దమ్ము ధైర్యం నీకుందా? మరి అలాంటి లేకుండా మళ్ళీ జగనన్న బాటలో నువ్వు నడుస్తున్నావు అంటే జగనన్న పరిపాలన బాగుందనేది నువ్వు ఒప్పుకుంటున్నావు కదా. మరి జగన్మోహన్ రెడ్డి పథకాలు మంచిగా అన్నప్పుడు తీసేయాలి కదా. మరి ఎందుకు నువ్వు అమలు పరుస్తున్నావు? దానికన్నా బెటర్గా ఎందుకు ఇస్తానంటున్నావు? ఇవన్నీ ఎలక్షన్ ట్రెండ్. రేపు జరగబోయే 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్లో ఒక ఓటు బాలినేని శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంపీగా ఒక ఓటు, అదేవిధంగా ఇద్దరికి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి ఈ ఒంగోలు అసెంబ్లీ ప్రజలు వాళ్ళిద్దరిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జగన్.
ఈవీఎంల పంపిణీ సమయంలో ఎలాంటి పొరపాట్లు లేకుండా పోలింగ్ కేంద్రాల వారీగా ఈవీఎంలను భద్రపరుస్తున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఒంగోలు సమీపంలోనే రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎం కమిషనింగ్లో భాగంగా గుర్తులు పొందుపరచడం, అవసరమైన చోట సీల్ వేస్తున్న తీరును స్వయంగా పరిశీలించారు. రెండో ర్యాండమైజేషన్ అనంతరం సంబంధిత వివరాలతో కూడిన జాబితాను రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఇచ్చినట్లు తెలిపారు. కొండేపి నియోజకవర్గానికి ఈవీఎంలను కూడా రైజ్ ఇంజనీరింగ్ కళాశాల నుంచే పంపించేలా స్ట్రాంగ్ రూమ్ను ఇక్కడ ఏర్పాటు చేసినట్లు వివరించారు. అనంతరం స్థానిక భాగ్యనగర్లోని గోదాములో ఒంగోలు లోక్సభ నియోజకవర్గ ఎన్నికలకు వినియోగించే అదనపు బ్యాలెట్ యూనిట్ల ఎఫ్ఎల్సి ప్రక్రియను పరిశీలించారు. కార్యక్రమంలో డిఆర్ఓ శ్రీలత, ఇతర అధికారులు పాల్గొన్నారు. కొండేపి నియోజకవర్గంలో సంబంధపట్టిన కమిషనింగ్ ప్రక్రియ ఇవాళ ఈ రైస్ కాలేజీలో జరుగుతుంది. ఇదే మనము సెంట్రలైజ్డ్ స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ కోసం మనం నిర్ణయం తీసుకున్న లొకేషన్ ఇది. ఈ కొండపి నియోజకవర్గంలో ఈ టంగుటూరు కూడా వస్తున్న వలన ఇక్కడే వాళ్ళు ఈ కమిషనింగ్ ఎక్సర్సైజ్ చేసుకున్నారు. ఆల్ 38 సెక్టర్స్కి 38 టేబుల్స్ పెట్టేసి చాలా చక్కగా కమిషనింగ్ ప్రక్రియ ఇప్పటికే కంప్లీట్ అయింది. సో నిన్న స్టార్ట్ అయ్యి ఇవాళ 12 ఇంకొక గంటలో కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది రిజర్వ్స్ ఈవీఎంస్ కూడా. ఈ రిజెక్ట్ అయిన ఈవీఎంస్లో ఏదైనా సియూ కానీ, బియూ కానీ ఆర్ వీవీప్యాట్లు ఎక్కడ రిజెక్ట్ అవుతాయి దాన్ని ఉంటున్న రీప్లేస్మెంట్స్ రిజర్వ్స్ నుంచి చేయడం జరుగుతుంది. దాని గురించిన ఇన్ఫర్మేషన్ కూడా పొలిటికల్ పార్టీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పొలిటికల్ పార్టీస్ కూడా ప్రెసెన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క ప్రక్రియలో వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళు చేసిన విషయాలు, ఈ సింబల్ లోడింగ్ ఎట్లా చేస్తున్నారు, కమిషనింగ్ ఎక్సర్సైజ్ ఎలా చేస్తున్నారు, సీలింగ్ ఎక్కడ చేస్తున్నారు, వాళ్ళకి ఒక లిస్ట్ ఆఫ్ ఈవీఎం సెకండ్ ర్యాండమైజేషన్ చేసేసి లిస్ట్ ఆఫ్ ఈవీఎం ఇవ్వడం జరిగింది. ఈ నెల 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి కోరారు. ఒంగోలు నగరంలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల తీరును పరిశీలించారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు జిల్లాలోనే అధికారులు ప్రతిష్టమైన భద్రతా చర్యల మధ్య ఏర్పాట్లు చేశారన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో పాల్గొన్న అధికారులకు మాగుంట కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలిపారు. మాగుంట వెంట పోలింగ్ ఏజెంట్లు కొండారెడ్డి, సేనారెడ్డి పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఎన్నికల సమయం అనేది వచ్చేసింది. మే 13వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలకి 25 పార్లమెంట్ స్థానాలకు కూడా ఎన్నిక జరగబోతుంది. ఈ ఎన్నికల సజావుగా జరుపుకునేందుకు అధికారులంతా జిల్లాలో ఉన్న వారందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా వారి సూచనలు, సలహాలు, ఎంపిక అనేది కూడా జరపాలనే ఉద్దేశంతోనే ఎలక్షన్ కమిషన్ వారు 4, 5, 6, 7 తేదీల్లో వారు నేరుగా వచ్చి, అంటే పార్టిసిపేట్ చేయలేకపోవచ్చు, అంటే వాళ్ళ విధులు డ్యూటీస్లో జిల్లాలో ఎక్కడో నలుమూల ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి ఈ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన వారందరూ కూడా మెంబర్స్గా ఉన్న వారందరూ, అంటే ఆఫీసర్స్ ఆన్ డ్యూటీ, వీళ్ళని ఒక సెంటర్లో కూడా, అంటే ఒంగోలులో తెలుసుకుంటే డిఆర్ఎం సెంటర్లో కూడా ఒక పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని ఏర్పరిచారు ఎలక్షన్ కమిషన్ వారు. చక్కటి అరేంజ్మెంట్స్ బాగానే ఉన్నాయి.
కానీ పోస్టల్ బ్యాలెట్ అన్న తర్వాత పేపర్ బ్యాలెట్ అనేది కనపడుతూ ఉంది. మామూలు జనరల్ ఎలక్షన్స్లో ఉన్నప్పుడు వాళ్ళకంతా ఈవీఎంలు అనేది కూడా ఉండేది. ఇక్కడ కూడా అంటే ఇది ఇప్పుడు ఈరోజు చేయగలిగేది ఏం లేదు. బట్ నెక్స్ట్ టైం అన్నా కూడా ఎలక్షన్ కమిషన్ వారు కూడా దాన్ని ఆలోచించి ఈవీఎంలు కూడా పెడితే కూడా బాగుంటుంది అనేది ఈ ప్రక్రియ కూడా ఇక్కడ జరుగుతున్న 4 రోజుల కార్యక్రమంలో చాలా చక్కగా ఓటర్స్ అంటే ఆఫీసర్స్ మెయిన్గా వారు వచ్చి డిసిప్లైన్గా వచ్చి పద్ధతిగా ఓటు వేసేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరికీ మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా కూడా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుతున్నా ఉన్నప్పుడు ఒక ఆశ అనేది ఎప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. రాబోయే ఎన్నికలు అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ అంటే సైకిల్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాల్సిందిగా కూడా అసెంబ్లీ పోటీ చేస్తున్న అభ్యర్థుల్ని, పార్లమెంట్కి పోటీ చేస్తున్న నన్ను ఒంగోలులో అయితే సోదరుడు దామచల జనార్దన్ గారు అసెంబ్లీకి కూడా పోటీ చేస్తున్నాడు. నేను పార్లమెంట్కి మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా పోటీ చేస్తున్నాను. సైకిల్ గుర్తది. అందరూ కూడా దయచేసి సైకిల్ గుర్తుగా ఓటు వేసి మమ్మల్ని ఇద్దరినీ గెలిపించి నాతో పాటుగా కూడా 7 అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్న అభ్యర్థులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఉన్నారు. వారందరినీ కూడా సైకిల్ గుర్తుగా ఓటు వేసి గెలిపించవలసిందిగా మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. మర్రిపూడి మండలం దుగ్గిరెడ్డి గ్రామంలో వైసీపీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మేనిఫెస్టో భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావించి 99% అన్ని హామీలను నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే అన్నారు. అదే సంక్షేమాన్ని కొనసాగింపుగా మరింత జోడించి ప్రజలకు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ వైసీపీని ఆదరించి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఐఆర్ఎస్ చదివాడు, సివిల్ సర్వీసెస్ లో ఉద్యోగం వచ్చాడు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు రాజకీయాల్లోకి వచ్చాడు. మీ చల్లని ఆశీస్సులు ఉన్నాయో మేనిఫెస్టో అది ఒక పవిత్ర గ్రంథం, ఒక బైబిల్, ఒక ఖురాన్, ఒక భగవద్గీత అని చెప్పి భావించి హామీలన్నింటినీ 99% నెరవేర్చి మళ్ళా మీ దగ్గరికి వస్తున్నటువంటి నాయకుడు ఒకే ఒక నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకోవడం మీ అందరికీ సవిపాతిగా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా సమానంగా అందరికీ, అన్ని వర్గాల వారికి, అన్ని ప్రాంతాల వారికి, అన్ని కులాల వారికి సమానంగా అందించినటువంటి ఘనత మన జగన్ అన్నది. ఒక ఇంటికి పెద్ద కొడుకుగా, అవ్వాతాతలకు మనవడుగా, మన పిల్లలకు మేనమామగా జగనన్న ప్రతి ఇంటికి ఎంతో మేలు చేశారు. వాలంటీరీ వ్యవస్థను, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ప్రభుత్వ సేవలన్నింటినీ కూడా మన గడప దగ్గరికి తీసుకురావడం జరిగిందనే విషయం కూడా మీరందరూ చూశారు. బాధ్యతారహితంగా ఉన్నటువంటి పాలకులకు ఈరోజు ప్రత్యామ్నాయంగా జవాబుదారీతనంతో పారదర్శకంగా, అవినీతి రహితంగా సమర్థవంతమైనటువంటి పరిపాలన అందించినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్. వైసీపీ నుంచి టీడీపీకి అమ్ముడుపోయి ఆ పార్టీలో చేరిన కార్పొరేటర్లకు నీతి, నిజాయితీ ఉంటే వెంటనే రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి గెలవాలని మేయర్ గంగాడ సుజాత సవాల్ విసిరారు. బాలినేని నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంతో ఆ పార్టీకి 2019 ఎన్నికల్లో ప్రజలు చెంప చెల్లుమనిపించారని మేయర్ గంగాడ సుజాత అన్నారు. కానీ నేడు అదే బాటలో పయనిస్తూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వైసీపీ కార్పొరేటర్లను సంతలో పశువుల్లా 20 లక్షలు వెచ్చించి కొనుగోలు చేయడం ద్వారా ప్రజానీకానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని మేయర్ ప్రశ్నించారు.
టీడీపీకి సరైన గుణపాఠం చెప్పేందుకు ఇప్పటికే ప్రజానీకం సిద్ధంగా ఉన్నారన్నారు. తాజా పరిణామాలతో టీడీపీని ప్రజలు మరింత అసహించుకుంటున్నారని తెలిపారు. సంతలో పశువులను కొన్నట్లుగా కార్పొరేటర్లను కొనాలనుకోవడం అప్రజాస్వామికమని డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవరావు అన్నారు. ఇళ్ల పట్టాలు ఇవ్వడం సాధ్యపడదని టీడీపీ వారు సంబరపడ్డారని, కానీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పోరాడి మరీ 230 కోట్లు తెప్పించి పేదల కల సాకారం చేశారని తెలిపారు. ఇది టీడీపీకి మింగుడు పడక తప్పుడు విధానాలకు పాల్పడుతుందని తెలిపారు. పట్టాలు ఇవ్వడం మాత్రమే కాకుండా అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి 75 కోట్లు, పైప్ లైన్ నిర్మాణానికి మరో 50 కోట్లు వెరసి మరో 125 కోట్లను కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంజూరు చేశారని తెలిపారు. దీంతో టీడీపీకి పతనం తప్పదని అర్థమైందని, గతిలేక కార్పొరేటర్ను భయభ్రాంతులకు గురి చేయడం, ప్రలోభాలకు గురి చేయడం ద్వారా టీడీపీలో చేర్చుకుంటున్నారని విమర్శించారు. కార్పొరేటర్లు మాట్లాడుతూ కార్యకర్తలుగా ఉన్న మమ్మల్ని కార్పొరేటర్లు చేశారంటే అది బాలినేని ఘనతేనని అన్నారు. బాలినేనికి భక్తులుగా ఉంటామని తెలిపారు. సమావేశంలో కార్పొరేటర్లు షేక్ ఇంతియాజ్, అంబటి ప్రసాద్, ఇమ్రాన్, ఆదిపూడి గిరిజశంకర్, శాండిలియా, వైసీపీ నాయకులు పసుపులేటి శ్రీనివాసరావు పాల్గొన్నారు. మరి నిన్న 3 రోజులకు ముందు మా కార్పొరేటర్ని వేరే పార్టీకి, టీడీపీ పార్టీకి వెళ్ళడం విషయమై దాన్ని తీవ్రంగా ఖండించే విషయంలో ఈ యొక్క ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా, మనము ఏ జెండా మీద అయితే గెలుస్తున్నామో ఆ జెండా పట్టుకొని మనల్ని ఎవరైతే నాయకులు మనల్ని ముందుకు తీసుకెళ్ళి, కనీసము ఈ మాలో చాలామందికి అసలు ఓటర్ అంటే ఎవరు, పార్టీ అంటే ఏమిటి ఏమీ తెలియకుండా ఉండేవాళ్ళని కూడా ఒక రిజర్వేషన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలనే ఒక ఉద్దేశంతో, ముఖ్యంగా మహిళలు ఎక్కడా లేని విధముగా ప్రతి చోట 50% రిజర్వేషన్ మరి జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తే ఇక్కడ ఇంకా 26 మంది మహిళలకి అవకాశం కల్పించి మరి మా గౌరవ మాజీ మంత్రివర్యులు మా ఒంగోలు శాసనసభ్యులు వాసన్న మాకు మహిళల్ని గుర్తింపు ఇచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎక్కువగా అవకాశం కల్పించి మరి మమ్మల్ని ప్రజల్లోకి తిప్పి మాకు కూడా ఒక అవకాశం కల్పించి ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పించి ఈ రోజున గొప్పగా మేము చెప్పుకుంటున్నాము అని అంటే అది మాకు వాసన మాకు ఇచ్చినటువంటి భిక్ష. మరి టీడీపీ వాళ్ళు ఏదో జరుగుతుంది అని చెప్పేసి భయభ్రాంతులు గురిచేసి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్లో ఉన్నటువంటి కార్పొరేటర్లపై గురిపెట్టి వారిని ఆర్థికంగా వాళ్ళని ఇబ్బంది పెడుతూ, అలాగే మరి వాళ్ళకి ఏదో ఆశ చూపించి మరి సంతలో పశువులను కొన్నట్లుగా మరి 20 లక్షలకి 30 లక్షలకి కొనడం అనేది అది ఎంతవరకు సబబు, అది కూడా ఎలక్షన్ టైంలో ఇది ఎంతవరకు సబబు అనేది మీ మీడియా ముఖంగా మేము అడుగుతున్నాము. ఈ రోజున మరి ఒక 5 కార్పొరేటర్లు కొన్నంత మాత్రాన టోటల్ కార్పొరేషన్ మీ హస్తాల్లోకి వస్తుందని చెప్పడంలో అసలు ఎంత హాస్యాస్పదంగా ఉంది అనే విషయాన్ని మేము మీడియా ముఖంగా మేము మిమ్మల్ని అడుగుతున్నాము. మీ మీద ఏమైనా నమ్మకం ఉంటే ఆ నమ్మకాన్ని తగినట్టు మీరు ఓట్లు వేయించుకోండి. అంతేకాని ఒంగోలులో కార్పొరేటర్లు కొన్నంత మాత్రాన మరి మీరు గెలుస్తాము అని చెప్పేసి మీరు అనుకోవడము అది నిజంగా చాలా సిగ్గుచేటు. ప్రతి ఒక్కరు కూడా నవ్వుకుంటున్నారు. అంతేకాకుండా వెళ్ళిపోయిన కార్పొరేటర్లు కూడా ఒక హెచ్చరిస్తున్నాను, మీరు ఏ జెండా మీద అయితే మీరు గెలిచారో ఆ జెండా మీరు ఆ యొక్క పార్టీకి రిజైన్ చేసి వెళ్ళాలి. ఇది పద్ధతి. రిజైన్ చేయకుండా మీ పార్టీకి మీరు వెళ్ళిపోయి మీరేదో మరి అక్కడ కండవాళ్ళు వేసుకున్నంత మాత్రాన మీరు ఎవరు ఏ పార్టీ తరఫున గెలిచారు అనే విషయాన్ని మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. నీతి నిజాయితీ కనుక లేనప్పుడు మనం రాజకీయాల్లో రాకూడదు. అలాంటి ఉన్నవాళ్ళు మాత్రం మనుగడ సాధించడం అవుతుంది. కాబట్టి నేను వెళ్ళిన కార్పొరేటర్లని కూడా ఖండిస్తున్నాను. అలాగే నేను తీసుకెళ్ళినటువంటి మరి తెలుగుదేశం నాయకులు కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఖచ్చితంగా మీరు కనుక మరి రిజైన్ చేసి వెళ్ళాలి లేని పక్షంలో ఖచ్చితంగా మీ మీద మేము క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా మీ చేత రిజైన్ చేపించి అలాగే మళ్ళీ కూడా మేము త్వరలోనే ఎలక్షన్కి వెళ్ళబోతున్నామని చెప్పేసి మేము మీడియా ముఖంగా కూడా తెలియజేస్తున్నాము. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత నీచమైన రాజకీయాలు మేము గతంలో ఎప్పుడు చూడలేదు. ప్రజలందరూ కూడా మిమ్మల్ని చూసి సిగ్గుపడుతున్నారు. ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటున్నారు. మీరు రోజు రోజుకి కింద దిగజారిపోతుంది, మీ గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతుంది అనే విషయాన్ని మరి యొక్క కార్పొరేట్లు కొనడం కానివ్వండి, మీ యొక్క ప్రచారంలో ఇచ్చిన అబద్ధ ప్రచారాలు కానివ్వండి, ఇవన్నిటిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఖచ్చితంగా ప్రజలు నిర్ణయించాలి గెలుపోవటములు తప్ప మీరు చేస్తున్నటువంటి ఈ నీచమైన పనులకి ప్రజలే మీకు బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ ఎక్కడి నుంచి అయినా సరే కార్పొరేట్లు మిగతా వాళ్ళని సరే నేను హెచ్చరిస్తున్నాను ఏంటంటే వాసన మనకు రాజకీయ భిక్ష పెట్టారు. ఇలా రాజకీయ భిక్ష
లక్ష్య పెట్టిన అతను మళ్ళీ ఎంతో ప్రేమించినట్టు నాయకుడిని మీరు అతను గుండ్ల మీద తంతున్నారు. ఇది ఎంతవరకు సబబు, ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మరి కార్పొరేటర్లను కూడా నేను అడుగుతున్నాను. కాబట్టి ఇది ఇలాంటి నీచమైన పనులు కనుక మీరు మరి గురైనట్లయితే భవిష్యత్తులో మీకు ఏ రకమైనటువంటి రాజకీయంగా కూడా మీకు ఎలాంటి భవిష్యత్తు కూడా మీకు ఉండదని చెప్పేసి మీకు తెలియజేస్తూ హెచ్చరిస్తూ, నా మీద ఆరోపణలు చేసిన వాళ్ళు అడగాలి వాళ్ళు ఎందుకు చేస్తున్నారని చెప్పేసి. ఎందుకంటే నేను ఇప్పుడే కాదండి, నేను 15 సంవత్సరాలు నేను రాజకీయాలకు వచ్చి నేను ఎప్పుడు కూడా ఒక్కడే నమ్ముకున్నా. నేను ఏదైనా సరే కొట్టినా తిట్టినా చంపినా నాకుండా నా నాయకుడు, నేను ఎప్పుడు కూడా జీవితకాలం నేను ఆయన వెంటే ఉంటానని చెప్పేసి నేను ఏ రోజునో నా జీవితాన్ని ఈ పార్టీకి వాసనకి నేను అంకితం చేశాను. ఇంకొకసారి కనుక నా మీద ఇలాంటి అవాకు చవాకులు పేలినట్లయితే నేనైతే ఊరుకుండేది ఏం లేదు. ఎందుకంటే ప్రతి దానికి కూడా నన్నే టార్గెట్ చేస్తున్నారు, ప్రతి చిన్న విషయాన్ని కూడా నన్నే టార్గెట్ చేస్తున్నారు. ఎక్కడ ఏది జరిగినా నన్నే టార్గెట్ చేస్తున్నారు. అంటే నన్ను కనుక మానసికంగా కానీ ఆర్థికంగా కానీ దెబ్బతీసినట్లయితే నేను ఏదో వాళ్ళ యొక్క ప్రలోభాలకు లొంగిపోతున్నాను అనుకుంటే కనుక అది మాత్రం అది కళలో కూడా జరగని పని అనేది మళ్ళీ మరొకసారి మీ మీడియా ముఖంగానే హెచ్చరిస్తాను. వీళ్ళు ఇదే విధంగా గతంలో ఇప్పుడు ఎవరైతే కార్పొరేటర్లు మా పార్టీ మారారో ఆ పార్టీ మారినటువంటి వ్యక్తుల మీద గతంలో ఒక కార్పొరేటర్ భర్త మీద మున్సిపల్ స్థలాన్ని గ్రాపింగ్ చేస్తున్నారు, మున్సిపల్ స్థలాన్ని ఆక్రమణ చేస్తున్నారని చెప్పి డైరెక్ట్గా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో జనార్దన్ గారు ఆయన డైరెక్ట్గా కలెక్టర్ గారికే వాళ్ళ మీద ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఇంకో కార్పొరేటర్ భర్త మీద ఇటీవల మెప్మాకు సంబంధించినటువంటి లోన్స్కు సంబంధించిన దాని మీద అతను దాదాపుగా ఒక కార్పొరేటర్ భర్త 10 లోన్స్ ఫ్లేక్ వాటితోటి తీసుకున్నారనేటువంటి కామెంట్ చేయడం జరిగింది. అవన్నీ మీకు అందరికీ తెలిసిన విషయమే. అటువంటి వారిని మా ఫేవర్గా ఉన్నటువంటి దాంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి చీటర్స్గా కనపడతారు. అదే చీటర్స్గా అన్నటువంటి వాళ్ళు ఈ రోజున వాళ్ళని ఏ విధంగా తీసుకెళ్ళారనేది నేను తెలుగుదేశం వాళ్ళని అడుగుతున్నాం. మున్సిపాలిటీ పరంగా ఉన్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మా పాత్ర ఏదైనా మా డివిజన్ సంబంధించినటువంటి వరకు ఉంటుందే తప్ప మిగతా స్కీమ్స్ సంబంధించినటువంటి దాంట్లో ఏ ఒక్క కార్పొరేటర్ కూడా ఇటువంటి ప్రమేయం ఉండదు. ఎందువల్లంటే ప్రతిదీ సచివాలయంలో పెట్టుకోవటం, అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వాళ్ళే నేరుగా తీసుకొస్తున్నారు. దాంట్లో మా ఇన్ఫ్లుయెన్స్ లేదు. అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మెజార్టీ కోసం, గెలుపు కోసం కాదు, మెజార్టీ కోసం మా వంతు కృషి చేసి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని గెలుపుంచుకుంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నిన్న ఏదైతే మన వాసన్న కార్పొరేటర్లు వెళ్ళారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, అలాగే మనకు కూడా వేరాలు వచ్చినాయి. ఆ వేరాల్లో నాకు ఇంత ఇస్తామని చెప్పారు. నేను ఆ ప్రభావాలకి లొంగకుండా నేను వాసన్నే మా ఎజెండా అని నేను వాసనతో చెప్పడం జరిగింది. అలాగే నేను మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. ఆ చెప్పిన వాళ్ళకి కూడా నేను చెప్పాను, ఎప్పటికైనా వాసనతోటి ఉంటానా, నేను వాసన వదిలిపెట్టి వచ్చే ప్రసక్తే లేదు, నేను లొంగకుండా వాసనే నా ఎజెండా అని నేను మాట్లాడి వచ్చేయడం జరిగిందండి. ఆయన ఏదో చాలా చెబుతుంటాడు. ఇప్పుడు టీడీపీ కంటెస్టింగ్ క్యాండిడేట్ నేను చాలా నీతివంతుని, నిజాయితీపరుడిని, అసలు సత్యహరిచంద్రుడు 33వ మనవడిని నేనే అన్నట్టు చెబుతుంటాడు ఆయన మీటింగుల్లో. ఆయన చెప్పాను ఈ పనులు ఏంటి, ఇవి వేపితే నువ్వు గెలవలేవా, దమ్ము లేదా నీకు ఉందంటున్నావు కదా, ఓటు బ్యాంక్ ఉన్నప్పుడు గెలవాలా, వచ్చి కార్పొరేటర్ పిల్లలు పెట్టవేంటి, లేకపోతే వాళ్ళకి డబ్బులు ఆశించడం ఏంది, ఇవన్నీ మంచి పద్ధతి కాదు రాజకీయాలు. ఎందుకంటే ఆయన చాలా ప్రశాంతమైన రాజకీయం కావాలా, వీళ్ళంతా ఇక్కడేదో గందరగోళం సృష్టిస్తున్నారు అని మీ అందరికీ తెలుసు. గతంలోనే వాళ్ళు చేసేటటువంటి స్టేట్మెంట్ అన్నీ కూడా ఆయన ఏదో వాసన ఏదో ఇక్కడ ఒంగోలు టౌన్లో అంతా గందరగోళం చేసేస్తున్నాడని చెప్పి ఆయన ప్రతిసారి పత్రికల్లో ఆయన బాధ అంతా వ్యక్తపరుస్తున్నాడు. ఈ పనులేంటి ఇవాళ ఇప్పుడు మేము డివిజన్స్లో ఇప్పుడే మా సహచర కార్పొరేటర్ గారు చెప్పారు, ఇవాళ ఆయన యొక్క బ్లెస్సింగ్స్ తోటి 43 మంది కార్పొరేటర్ అయ్యాం కార్పొరేషన్లో. ఆ బ్లెస్సింగ్స్ తోటి వాళ్ళ ఒక ఎస్సీ మహిళ మేయర్ అయింది, 2 డిప్యూటీ మేయర్లు ఉన్నారు. ఇవాళ మేము వార్డులో ప్రతి ఒక్క డివిజన్లో కూడా కొన్ని ₹1 కోట్ల వర్క్ చేసి డెవలప్మెంట్ చేసుకుని ఉన్నాం. మమ్మల్ని చూసి మా వార్డులో ఉన్న డివిజన్స్లో ఉన్న ప్రజలు కూడా ఇవాళ అందులో వాసనను చూసి అందరూ కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీకి ఎంతో సపోర్టింగ్గా ఉన్న టైంలో దాన్ని ఎట్టో కూడా డిస్టర్బ్ చేయాలా, ప్రజల మనోభావాల్ని దెబ్బతీయాలా అనేటువంటి దుర్మార్గమైన ఆలోచనతో ఇటువంటి పనులు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని మిమ్మల్ని అందరూ హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఆయన్ని గెలిపే మా ధ్యేయంగా ప్రతి డివిజన్లో కూడా మేము సాయశక్తిని ప్రయత్నించి ఈ 10 రోజుల్లో ఆయన అత్యధిక మెజార్టీతోటి గెలిపించుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అది ఎన్నికల టైంలో ఇలా చేంజింగ్ జరగడం అంత కరెక్ట్ కాదు. అది
ఎందుకంటే ఒక నాయకుడు ఒక నాయకుడిని తయారు చేస్తాడు. ఆ నాయకత్వం ఎన్నికల టైంలో ఉపయోగపడి ఇంకా ప్రజలకు సేవ చేసి వాళ్ళు సేవ చేసినవన్నీ కూడా ప్రజలకు నిర్వహించి విజయానికి చేకూర్చే విధంగా కార్పొరేటర్స్ పనిచేయాలి. అలాంటి తరుణంలో పీక్ టైంలో వచ్చిన టైంలో ఈ రకంగా చేంజ్ చేసి వెళ్ళిపోవడం అనేది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాము. ప్రజలు తెలుసు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎలాంటి వాళ్ళు, ప్రజల మనసులు కొని ప్రజాభిప్రాయంతో రేపు మరోసారి ఆయన విజయానికి అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు విజయానికి ఈరోజు ప్రతి వార్డులో కూడా ప్రచారం జరుగుతుంటే అన్ని దిక్కులా కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఆ విజయాన్ని సహించలేక ఇలాంటి పేట్ ఫిరాయింపులు చేయటం నైతికంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలపరిచిన ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి దామచర్ల జనార్దన్ గెలుపు కోరుతూ మాగుంట శ్రీనివాసరెడ్డి కోడలు చందనారెడ్డి, దామచర్ల నాగ సత్యలత నగరంలోని త్రోవగుంటలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి త్రోవగుంట కాలనీ వాసులు ఘన స్వాగతం పలికారు. ప్రతి ఇంటికి కరపత్రాలు అందజేసి సూపర్ 6 పథకాలను వివరించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే మరలా సంక్షేమ అభివృద్ధి జరుగుతుందని ప్రజలకు వివరించారు. ప్రజలు కూడా అదే స్పందనతో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపిస్తామని వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ కండే శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు వరకుమార్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వివేకానంద, మారినేని సుబ్బారావు, మండవ రమేష్, వీరభద్రరావు, మండవ రాఘవరావు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. సైకిల్ వేయండి. మన జరిగే వాళ్ళు చదువుకున్న జ్ఞానం పెట్టారు. ఈసారి జనార్దన్ గారి భార్య రెండు ఓట్లు సైకిల్, 2 ఓట్లు చెవుదా చదువుతున్నాను సార్. సమస్యకి పరిష్కారం మన కాదు, ఇద్దరు పిల్లల్ని చదివించవచ్చు. అన్న
నగరంలోని 22వ డివిజన్ ఏనుగు చెట్టు పరిసర ప్రాంతాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ కారంశెట్టి రామపుష్పలత ప్రతి గడపకు తీసుకువెళ్లి శ్రీకావ్యాన్ని పరిచయం చేశారు. స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపిస్తే నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తారని తెలిపారు. సంక్షేమ రాజ్యం మళ్లీ రావాలంటే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కారంశెట్టి కిరణ్ కుమార్, బొమ్మినేని మురళి, దాసరి కరుణాకర్, కుట్టుబోయిన ఖాళీ, సంతోష్, జీవం, శ్రీకృష్ణ, కుట్టుబోయిన కోటి, కారంశెట్టి, శివరామకృష్ణ, జె సాయి, కాశీనాథ్, బి సాయి, పాదర్తి అనిల్, తాండ్ర సాయి తదితరులు పాల్గొన్నారు. ఇంకోటి ఉందంట. బాబాయ్ ఇంకోటి ఉందంట. ఇంకోటి ఉందంట. నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని ఆయన నివాసంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, మాగుంట అభిమానులు కలిశారు. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిలను కలిసి నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులపై సమీక్షించారు. ఈ సందర్భంగా పలువురు మాగుంట శ్రీనివాసరెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
అవి కూడా మన ప్రోగ్రాంకి వస్తారండి. చేస్తున్నారా ఇంకా లేదా? వైసీపీకి రోజు రోజుకు ప్రజాదరణ పెరుగుతుందని యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు. నగరంలోని బాలినేని నివాసంలో 15వ డివిజన్కు చెందిన టీడీపీ బూత్ ఇన్ఛార్జి కన్వీనర్లు ఎస్ నాగబ్రహ్మచారిని, కంచెర్ల హేమలత, కన్నపురం హర్ష, శంకర్, ఉదయ్ కిరణ్, నాగూరువలి మరో 25 కుటుంబాలు బీసీసీఎల్ నగర అధ్యక్షులు సుతారం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రణీత్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. రోజు రోజుకు వైసీపీ గ్రాఫ్ పెరుగుతుందని ప్రణీత్ రెడ్డి అన్నారు. జగన్మోహన్ రెడ్డి పథకాలే వైసీపీని గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టో హామీలను ప్రజలను నమ్మడం లేదని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజల్లో నమ్మకం ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో 15వ డివిజన్ నాయకులు కృష్ణ, బలిజ, కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాసులు, డివిజన్ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, బీసీసీఎల్ నాయకులు పిగిలి శ్రీనివాసులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు 15వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ బూత్ కన్వీనర్, బూత్ ఏజెంట్లు కూడా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. సుతారం శ్రీని గారు ఆధ్వర్యంలో సిటీ బీసీఎల్ అధ్యక్షుడు, ఆయన ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి వాళ్ళు తెలుగుదేశం పార్టీకే పనిచేశారు. సో అలాంటి వాళ్ళు బయటికి రావటం, ఈ ఒక్క డివిజన్లో కాదు చాలా డివిజన్లో నుంచి ఇలాగే చాలామంది బయటకు రావడం జరుగుతుంది. ఇది మెయిన్ ముఖ్య కారణం జగన్ గారు సంక్షేమ కార్యక్రమాలే. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఎవరు పట్టించుకోవట్లా, అది నమ్మట్లేదు. అతను అంత డూప్ అని అందరికి అర్థమైపోయింది. జగన్ గారు పథకాలు అంటే ప్రతి ఒక్కరు ఏమేమి స్కీమ్స్ జగన్ గారు అనౌన్స్ చేసిన రోజే అందరూ చాలా ఎక్కువ వ్యూస్ వచ్చినాయంట. జగన్ గారు అనౌన్స్ చేస్తున్నప్పుడు ఈ స్కీమ్స్ అనౌన్స్ చేసిన రోజు చాలా వ్యూస్ వచ్చినాయి. చంద్రబాబు అనౌన్స్ చేసేటప్పుడు ఎవరు పట్టించుకోవాలి, ఎందుకంటే ఎవరు నమ్మలా ఇది ఏంది అంత డూప్ అని. సో అంత నమ్మకం సాధించుకున్నాడు జగన్ గారు. సో నేను ఒకటే చెప్తున్నా, ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత రిజల్ట్ వస్తుంది. ఈ స్వచ్ఛవాలయం వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థను చెప్తానే ఉన్నాను చాలాసార్లు. కన్ఫామ్గా ప్రతి స్టేట్లో ఇదే మోడల్గా తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తారు. ఇక్కడికి వాళ్ళ జాయిన్ అయిన వాళ్ళందరికీ మే 13 వరకు మా కోసం పనిచేయండి. తర్వాత 5 సంవత్సరాలు మీ సేవలో మేము ఉంటాం. నా పేరు నాగబ్రహ్మచారి, సుతారం. నేను 15వ డివిజన్ టీడీపీ కింద బూత్ ఇన్ఛార్జిగా వర్క్ చేశాను. మాకు మన సీనన్న బీసీసీఎల్ అధ్యక్షుడిగా మాకు వచ్చేసి ఒక కార్యక్రమాలు అన్నీ మాకు చేస్తాను చెప్పాడు అనే ఒక ధైర్యంతో అనే బాలినేని వాసన్న కాడకి వచ్చి వర్క్ చేసి మేము బాలినేని వాసన్న గెలిపించుకొని ఇంకా అందరికీ సంక్షేమ పథకాలు అందరికీ చెందాలని మేము అందరం కూటమిగా వచ్చాము. కూటమిగా వర్క్ చేస్తాము. అదిగాక మాకు విశ్వబ్రాహ్మణ సంఘానికి కూడా బాలినేని వాసన్న చాలా మాకు హెల్ప్ చేశారు. అది చెరుగుంపాలెంలో కానీ, ఒంగోలులో మా కళ్యాణ మండపం కానీ అన్నిటికీ కానీ విరాళాలు కానీ అన్నీ ఇచ్చారు. అందువల్ల మాకు ఇంకా ఆనందంతో ఇంకా బాగా చేస్తారనే ఒక ఉద్దేశంతో మేము వైసీపీ పార్టీలోకి జాయిన్ అవుతున్నాము. నా పేరు హేమలత. నేను టీడీపీలో బూత్ ఇన్ఛార్జిగా వర్క్ చేశాను 15వ డివిజన్లో. నేను మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా మేము టీడీపీలో నుంచి వైఎస్ఆర్లో చేరాము. మేము ఇవాళ ప్రణీత్ గారి చేతుల మీదుగా ఇక్కడికి జరగడం జరిగింది. మళ్ళీ ఒకసారి వాసనని జగన్ గారిని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం. ఈసారి ఈరోజు 15వ డివిజన్లో ఎప్పటి నుంచో టీడీపీలో పనిచేస్తున్న విశ్వబ్రాహ్మణులు అయితేనేమి, బీసీలు అయితేనేమి ఎక్కువ మంది 40-50 కుటుంబాలను చేరటం జరిగింది. దీని అంతటి కారణం మన వాసన్న చేసిన అభివృద్ధి పనులే. అలాగే మొత్తం ఒంగోలులో 25,000 ఇళ్ల పట్టాలు ఇయటం అయితే కానీ, అలాగే మా విశ్వబ్రాహ్మణులు కూడా మా కళ్యాణ మండపం కట్టుకునేదానికి కానీ ఎన్నో అభివృద్ధి పనులు చేశాడు. అదే చిరుకుంపాలెంలో కూడా ఆరామ క్షేత్రం కట్టియటం కానీ ఎన్నో అభివృద్ధి పనులు చేశాడు. అందుగా నచ్చి మా విశ్వబ్రాహ్మణుల కుటుంబాలు కానీ, అలాగే బీసీల్లో ఉన్న వడ్డెర, రజిక,
నాయి బ్రాహ్మణ అన్ని కుటుంబాలు ఈరోజు 40 కుటుంబాలుగా చేరటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా కొనసాగిస్తాం. ఖచ్చితంగా వీళ్ళంతా ప్రతి కుటుంబం కూడా డోర్ టు డోర్ ప్రచారం చేసి రేపు 13 జరిగే ఎన్నికల్లో క్యాంపెయిన్ చేసి వాసన్ని భారీ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. స్వర జ్యూరీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సినీ సంగీత విభావరి ప్రేక్షకులను విశేషంగా అలరించింది. సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని సంస్థ అధ్యక్షురాలు గాయని తాలూరి శ్రీదేవి నిర్వహించగా ఉపాధ్యక్షులు ఎస్కే అంజిబాబు సహకారాన్ని అందజేశారు. ముందుగా ఘంటసాల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కొనసాగిన సంగీత విభావరిలో గాయకులు డి కోటేశ్వరరావు, అంజుస్వామి, టి రవిబాబు, టి శ్రీనివాస్, పూర్ణచంద్ర, టి శిరీష, రాంబాబు, తన్నీరు బాలాజీ, కె కోటేశ్వరరావు, కనిగిరి రామయ్య తదితరులు చిత్రగీతాలను రసరమ్యంగా ఆలపించారు. అనంతరం నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో చల్లా నాగేశ్వరమ్మ, షేక్ సిద్దాంబి, స్వర్ణలత, పి సాయి మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని టీడీపీ కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దంకిలోని 6వ వార్డులో రవికుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చేపట్టబోయే సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరిస్తూ ప్రచారం కొనసాగించారు. వైసీపీ ప్రభుత్వంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి విద్యుత్ బిల్లులు ఎక్కువ వస్తున్నాయని, పెన్షన్లు తొలగించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అన్నారు. 13వ తేదీ జరుగుతున్న ఎన్నికల్లో ఉమ్మడి కూటమి అభ్యర్థులను గెలిపించి టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
వాడు ఇప్పుడు జగన్ అన్న మహిళా మధ్యలో ఉంటున్నాడు అన్న. మన అన్న క్యాంటీన్ పెట్టి తిరుగుతూ ఉన్నాం, ఇంటింటా తిరుగుతూ ఉన్నాం. ముఖ్యంగా చాలా చోట్ల ఎదురైన సమస్య ఏంటంటే పెన్షన్ సమస్యలు. భర్త చచ్చిపోతే భార్యకి రావట్లేదు, లేకపోతే ఇల్లు పెద్దదని కరెంటు బిల్లు పెంచిన తర్వాత మళ్ళీ కరెంటు బిల్లులు 8-9 సార్లు పెంచారు. పెంచిన తర్వాత ఏమన్నా కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని దాన్ని ఆటోమేటిక్ మళ్ళీ పెన్షన్లు తీసేయటం, కొత్త పెన్షన్లు లేకపోవటం, మళ్ళీ పార్టీల పరంగా పెన్షన్లు ఇవ్వటం, ఇట్లాంటి ఎన్నో మా దృష్టికి తీసుకురావడం జరిగిందనమాట. వాటి మీద చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నారు. ఇల్లు లేవని చాలామంది చెప్పారు, ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పాము. అదే కాకుండా మన ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో టిట్కో ఇల్లు కట్టాం, దాదాపు 1000 మందికి. 90% పూర్తి చేసిన టిట్కో ఇల్లు అట్లానే అయిపోయి ఉండే. కొంతమంది డబ్బులు కట్టి చిన్న వాళ్ళు అద్దెంట్లో ఉండలేక అద్దె భారం అయిపోయి చిన్న డబ్బులు కట్టుకొని ఆ ఇంట్లో ఉండొచ్చు అనే ఉద్దేశంతో పెట్టుకున్నారు. అవి ఇవ్వలేదు అంటున్నారు. 90% పూర్తయింది. ఇంకా మిగతా 10% పూర్తి చేసి ప్రభుత్వ అధికారం రాగానే తప్పకుండా ఆ టిట్కో ఇల్లు కూడా అందజేస్తాం. అదే కాకుండా దాంతోపాటు సూపర్ 6 కార్యక్రమాలు, ఇంటికి గ్యాస్ 3 సిలిండర్లు గ్యాస్ ఇవ్వటం కానీ, ఒకరు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ పిల్లలు ఉంటే చదువుకోవడానికి అమ్మఒడి కార్యక్రమం వాళ్ళు ఒకరికి ఇచ్చారనమాట. ఇద్దరికి ఇస్తామని చెప్పి ఒకరికి ఇచ్చారు. మనమైతే ఈ పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలని చంద్రబాబు గారు నిర్ణయించారు. అదొక కార్యక్రమం కానీ, బీసీ చట్టం కానీ, అట్లానే పెన్షన్స్ 4000 చేయటం కానీ, ఇవన్నీ కూడా తప్పకుండా ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేస్తాం. అదేవిధంగా గడిచిన 10 రోజుల నుంచి మనం అందరం చూస్తూ ఉన్నాం. అందరిలో కూడా ఒక అభద్రతాభావం వచ్చింది ఈ ప్రభుత్వం పట్ల. ఎందుకంటే వాళ్ళ రిజిస్ట్రేషన్స్ చూస్తూ ఉన్నాం మనం. భూ చట్టం అని ఒకటి తీసుకొచ్చి దానికి మనకు పత్రం ఏం లేకుండా అన్ని ఆన్లైన్లో ఉంటున్నాయని చెప్పి ఒక మోసపూరితమైన. గడిచిన 3 ఎన్నికలలో మాదిగల ఆత్మీయ సభ నిర్వహించని కొండేపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి ఈసారి మాదిగల ఆత్మీయ సభను జరిపించారని ఎంఆర్పీఎస్ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు రావినతుల కోటి మాదిగ అన్నారు. సింగరాయకొండలోని వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఇది ఖచ్చితంగా కుల రాజకీయమేనని ఎమ్మెల్యే స్వామి మీద వాపోయారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలపు సురేష్ ఉన్నత విద్యావంతుడు, స్నేహశీలి, రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి, బడుగు బలహీన వర్గాల కష్టాలు తెలిసిన వ్యక్తి అని ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగా తెలిపారు. కార్యక్రమంలో కొండేపి నియోజకవర్గ ఇన్ఛార్జి రేణమాల మాధవ్, సింగరాయకొండ మండల అధ్యక్షుడు రావినతుల వెంకటేష్, మోజేష్, మనోహర్, మోజేష్, వినోద్, మరియదాస్, ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రేపు జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపు కోసం సంపూర్ణమైన మద్దతు ప్రకటించడం జరిగింది. పోయిన నెల 18న ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారు వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఆదేశాల మేరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తణుకు దగ్గర కలవడం జరిగింది. కలిసిన వెంటనే అన్న మాకు అండగా నిలబడినన్న మాదిగలు కానీ బ్రహ్మయ్య మాదిగ గారు మాట్లాడిన వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి మాదిగలకే కాదు సమాజంలో ఉండబడినటువంటి అన్ని వర్గాలకి అండగా నిలబడుతూ ముందుకెళ్తున్న ప్రభుత్వం మా ప్రభుత్వం. మేము రానున్న రోజుల్లో మాదిగలకు అన్ని విధాలుగా న్యాయం చేసే విధంగా మేము పోరాడతాం. ఇకపోతే ఎస్సీ వర్గీకరణ అనే అంశం అది సుప్రీంకోర్టులో ఉంది. చంద్రబాబు లాగా హామీ ఇచ్చి మళ్ళా మోసం చేసే వైఖరి నాది కాదు. సుప్రీంకోర్టులో ఉన్న అంశాన్ని సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా మాదిగలకు న్యాయం చేస్తామని ముందుకెళ్తామని జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇస్తే ఆ హామీని తీసుకున్నటువంటి మాదిగలం ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో జగనన్న గెలుపు పేద వర్గాల గెలుపు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎంఆర్పీఎస్ నాయకత్వం ప్రచారం చేస్తున్న సందర్భం మీ దృష్టికి నేను తీసుకొస్తా ఉన్నా. ఇకపోతే కొంతమంది మాదిగల గెలుపు, టీడీపీ గెలుపు లేదా చంద్రబాబు గెలుపు, మాదిగల గెలుపు అనే మాట్లాడుతున్న వాళ్ళందరికీ రాష్ట్రంలో మాదిగలు నేను ఒకటే చెప్తున్నా, మాదిగలారా మీరు అందరూ ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2014 ముందు చెప్పుగుట్టి డప్పుగుట్టి కండవ మెల్లేసుకొని ఎంఆర్పీఎస్ జెండా పెట్టుకొని పెద్ద మాదిగనై నేనే వర్గీకరణ చేస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ చేయకుండా మాదిగల్ని మోసం చేసిందే కాక
కనీసం ఆయన పరిపాలించినటువంటి 14-19 దగ్గర ఈ మధ్య కాలంలో ఏ ఒక్కరోజు కూడా మాదిగ మీటింగ్ పర్మిషన్ ఇవ్వకుండా కురుక్షేత్ర మహాసభ అని చెప్పి మేము అమరావతి కేంద్రంగా పెట్టిన సభకి పర్మిషన్ ఇవ్వకుండా వేలాది మంది ఎంఆర్పిఎస్ కార్యకర్తలపై దాడి చేపించి అక్రమ కేసులు పెట్టినాడు చంద్రబాబు నాయుడికి ఈ మాదిగల మద్దతు లేదు. మాదిగ నాయకత్వం చేసేటువంటి దళారి మాటలు నమ్మి మోసపోవద్దని సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ ప్రభుత్వంలోనే సంక్షేమం అభివృద్ధి జరిగిందన్న ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి. కరవది సర్వేరెడ్డిపాలెం గ్రామాల్లో బాలినేని రోడ్ షో. పోలింగ్ కేంద్రాల వారీగా ఈవీఎంల పంపిణీలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా భద్రపరుస్తున్నామన్న కలెక్టర్ దినేష్ కుమార్. రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో సీల్ వేస్తున్న తీరును పరిశీలించిన కలెక్టర్. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరిన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను పరిశీలించిన మాగుంట. టీడీపీకి అమ్ముడుపోయి చేరిన కార్పొరేటర్లకు నీతి నిజాయితీ ఉంటే రాజీనామా చేసి గెలవాలన్న మేయర్ గంగాడ సుజాత. బాలినేని నివాసంలో మీడియా సమావేశం. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతాడు. చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరికివాడుగానే ఉండిపోతాడు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.